తలుపులే ఆంటీ. బాగోదేమో నీలంబరి. నోరు మూసుకుని ముందు తలుపులే. మా ఇంటికొచ్చి నన్ను దబాయిస్తావేంటి? బానే ఉంది యవ్వారం. కర్రా, ఇప్పుడు దాంతో ఏం పనొచ్చింది? నిన్ను చావగొడదామని. నన్నా, ఉన్నట్టుండి ఏమైంది నీకు? కొంపదీసి నాలో పార్వతిని చూసుకుంటున్నావా ఏంటి? దాని మొహానికి నీ మొహానికి చాలా తేడా ఉంది. అది దేవాను పడగొట్టింది. నేనెవరిని పడగొడతాను? పడగొట్టే వయసా నాది? వయసు మీద పడుతుందని తెలిసినప్పుడు తెలివితేటలు పెంచుకోవాలి కానీ సోమరితనాన్ని పెంచుకుంటే ఎలా? ఓ, నేను పొద్దునే జాగింగ్ చేయట్లేదని మా ఆయన చెప్పాడా? కొడితే పుచ్చ పగిలిపోతుంది. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా మొబైల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? న్యూస్ పేపర్లో దేవా పార్వతుల ఫోటో వచ్చిందని ఏదో ఒకటి చేసి అఖిలాంటి వాళ్ళు చూడకుండా, చూసినా అది అబద్ధం అని మేనేజ్ చేస్తావని అనుకుంటే అసలు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తే కదా. నన్ను కొట్టడానికి కర్రెందుకు? నువ్వు తలుచుకుంటే చావు దెబ్బ కొడతావని నాకు తెలీదా నీలంబరి? అఖిలక్క ఎదురుగా ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయను. నువ్వు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా అక్క ఎదురుగా ఉండే ఉంటుంది. అయినా నువ్వు రాకముందే అఖిలక్క పేపర్లో దేవా పార్వతుల ఫోటో చూడటం, నువ్వు వచ్చాక పొరపాటైందని పేపర్ వాడు ఒప్పుకోవడం రెండూ జరిగాయి కదా. జరిపించాను. నమస్తే. నమస్తే. మీరు? పేరెందుకులేండి, పేరు మోసిన పత్రికనే నడుపుతున్నారు. ఇంకా బరువు పెరిగితే భరించలేరని చెప్పడానికొచ్చాను. సారీ, కొంచెం అర్థం అయ్యేలా చెప్పండి. ఘట్టమనేని దేవేంద్ర, మేగోటి పార్వతి, వీళ్ళిద్దరేమైనా రోమియో జూలియట్ అనుకున్నారా? కథను కథనాన్ని ప్రచురించారు. దేవేంద్ర గారు పబ్లిక్ ఐకాన్, పార్వతి పని మనిషి ప్లస్ బ్రాండ్ అంబాసిడర్. ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నప్పుడు రామాయణంలా రేటింగ్ వస్తుందని తెలిసే పబ్లిష్ చేశాను. సర్క్యులేషన్ పెంచుకోవడానికి పిచ్చి వార్తలు రాస్తారా? మేడం, సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నప్పుడు, పైగా పేపర్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అర్థమైంది. ఎడిటర్ అంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చాక నువ్వు అక్కడ్నుంచి ఆయాసం వచ్చేలా పరిగెత్తుకుంటూ ఇక్కడికొచ్చావు. మరి ఇంతలోనే ఎడిటర్ అఖిలక్కకు ఫోన్ చేసి సారీ చెప్తూ దేవా పార్వతుల ప్రేమ కథనం అనేది మా తప్పిదమని క్షమించండని బతిమాలాడు కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.